పదవుల నుంచి పెద్ద పోస్టుల వరకు అన్నింటా వైసీపీదే ఆధిపత్యం. గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు వారిదే హవా. ఏ సమావేశం జరిగినా ఎక్కడకు వెళ్ళినా వినిపించేది వారి స్వరమే. వారి నిర్ణయమే ఆ ఉమ్మడి జిల్లాకు శిరోధార్యం. తమ ఆధిపత్యమే కొనసాగుతుందని అనుకున్నారు. కానీ ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. ఇద్దరు మంత్రులు ఫ్యాన్ పార్టీ ప్రజా ప్రతినిధులకు కళ్ళెం వేశారు. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? వైసీపీ పెత్తనానికి చెక్ పెట్టిన మంత్రులెవరు? వాజ్ ది స్టోరీ? విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల స్థానిక సంస్థల్లో వైసీపీకే బలముంది. సర్పంచ్ మొదలు జిల్లా పరిషత్ చైర్మన్ వరకు వారిదే పెత్తనం. ఫ్యాన్ పార్టీ ప్రజాప్రతినిధులు ఏం చెబితే అదే జరిగి తీరే విధంగా పరిస్థితి ఉండేది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో అన్ని స్థాయిల్లో వైసీపీ జెండానే ఎగిరింది. దీంతో రాష్ట్రంలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామనే నమ్మకం పార్టీ నేతల్లో ఉండేది. కానీ సాధారణ ఎన్నికల్లో బొమ్మ తిరగబడింది. దీంతో వైసీపీ నేతల కలలు కలలయ్యాయి. ఫ్యాన్ పార్టీ ప్రభుత్వ విధానాలు, నేతల వైఖరితో విసిగిపోయిన ప్రజలు విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఒక్క అసెంబ్లీ స్థానంలోనూ వైసీపీ గెలవలేదు. దీంతో పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో అన్ని విషయాల్లో ఆధిపత్యం చెలాయించిన నేతల మాట ఇప్పుడు చెల్లుబాటు అవటం లేదు. వారు చేసే ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు జిల్లాల్లో రాజకీయం పూర్తిగా మారిపోయింది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్ సమావేశాల్లో తెలుగుదేశం నేతలు స్వరంలో పూర్తి మార్పు కనిపిస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్ మచ్చి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీనుకు మంచి వ్యూహకర్తగా పేరుంది. క్లిష్ట సమయాల్లో ఎదుటి వ్యక్తిని తన వైపు తిప్పుకునే నేతగా గుర్తింపు ఉంది. అయితే అదంతా వైసీపీ అధికారంలో ఉన్నప్పటి పరిస్థితి. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన వైఖరిని అవలంబించి తీరుతామని టీడీపీ పక్కా ప్రణాళికతో పయనిస్తోంది. కూటమి కేబినెట్ లో విజయనగరం జిల్లా నుంచి కొండపల్లి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన కొండపల్లికి మంత్రి పదవి దక్కడంతో అందరూ సంతోషించారు. రాజకీయంగా చక్రం తిప్పుతారనే పేరున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జడ్పీ చైర్మన్ చిన్నశ్రీను దూకుడును ఎదుర్కొని నిలబడగలరా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ అందరి అంచనాలను తలదన్నే విధంగా కొండపల్లి రాజకీయ చిత్రత ప్రదర్శిస్తున్నారు. ఇక పార్వతీపురం, మన్యం జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మడి సంధ్యారాణి తన రాజకీయ అనుభవాన్ని చూపుతున్నారు. జిల్లా పరిషత్తులో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. దీంతో కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలనుకున్న ఫ్యాన్ పార్టీ సభ్యుల ఎత్తులను ఇరువురు మంత్రులు చిత్తు చేస్తున్నారు. చిన్న శ్రీనుకు ఇద్దరు మంత్రులు పెద్ద సీన్ చూపిస్తున్నారు. చిన్న శ్రీను ఎంత శృతిలో గొంతెత్తుతున్నారో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి కూడా అంతకంటే ఎక్కువగా వాయిస్ రేజ్ చేస్తున్నారు. ఎక్కడా కూడా తగ్గేదేలే అంటున్నారు. వైసీపీ నేతలు ఒకేసారి విరుచుకుపడే సమయంలో ఇద్దరు మంత్రులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ సభ్యులను కట్టడి చేస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్ ఇలా కీలకమైన శాఖల అధికారుల వైఖరిని ఫ్యాన్ పార్టీ సభ్యులు తప్పుపట్టే ప్రయత్నం చేస్తుంటే మంత్రులు అడ్డుకుని ప్రభుత్వ విధానాలను వివరిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. మరోవైపు పార్వతీపురం, మన్యం జిల్లాలోని ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీవాణి, రాజనొతర రాజకీయ ఉనికిని మంత్రి సంధ్యారాణి ప్రశ్నార్థకంగా మార్చారు. వీరి అనుచరుల కదలికలను పూర్తిగా కట్టడి చేశారు. ఎన్డీఏ కూటమి ముద్రను స్పష్టంగా చూపిస్తున్నారు. అలానే విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ఓవైపు పార్టీ కార్యక్రమాలు, మరోవైపు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ సర్కార్ విధానాలు ప్రజలకు వివరించడంలో ఇరువురు మంత్రులు సక్సెస్ అవుతున్నారు. దీంతో స్థానిక సంస్థల్లో వైసీపీ దూకుడును పూర్తిగా కట్టడి చేశారు. ఓవైపు తమ బలగం పట్టు సడలిపోకుండా రాజకీయంగా పావులు కదుపుతూనే మరోవైపు కూటమి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించాలనుకునే ఫ్యాన్ పార్టీ ప్రజాప్రతినిధులకు మంత్రుల మంత్రాంగంతో దిమ్మ తిరిగిపోతోంది. కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి తీరును కూటమి క్యాడర్ ప్రశంసిస్తోంది.